అందరికీ నమస్తే అండి. ఏబిఎన్ ఆర్కే గారు ఇప్పుడు ఒక రకంగా ఆయన ఒక సంచలన జర్నలిస్టు. ఆయనకున్న ఇంటర్నల్ సోర్సుల ద్వారా అనేక సంచలనమైన అంశాలు ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటారు. ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు, విజయమ్మ ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాల నుంచి తప్పుకుంటారని, షర్మిల గారు సెపరేట్గా పార్టీ పెడతారని, కాంగ్రెస్లోకి వెళ్తారని, ఇలా రకరకాల అంశాలు, సంచలనమైన అంశాలు చాలా రాసి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా వైసీపీ అంతర్గత వ్యవహారాలను బహిర్గతం చేసేసి చెమటలు పట్టించారు. టీడీపీకి అంటే ఈనాడు ఒక రకంగా వైసీపీ మీద పోరాటం చేస్తే సబ్జెక్టు, విషయం, పరిపాలనలో లోపాలు, విభాగాల వారీగా లోపాలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు, పాపాలు అన్నీ ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేది ఈనాడు ప్రజెంటేషన్స్ ద్వారా, రకరకాల కథనాల ద్వారా వైసీపీని బలహీనం చేస్తే, ఇంటర్నల్ అంశాలను బయటపెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, ఆయన నైట్ అర్ధరాత్రి వేళ వాళ్ళ నాన్నతో ఆత్మలతో మాట్లాడతాడని, జీసస్ ప్రార్థన చేస్తాడని వంటి అంశాలను బయటపెట్టడం ద్వారా ఏబిఎన్ బాగా సక్సెస్ అయింది. సో ఇట్లా రెండు ఎవరికాళ్ళు వైసీపీ మీద పోరాటం చేశారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి టీడీపీ అనుకూల పత్రికలకు కొనసాగుతారు. ఈనాడు అజెండా వేరు. ఈనాడు నెక్స్ట్ ఒక 4-5 నెలల తర్వాత నుంచి న్యూట్రల్గా మారిపోద్ది. వాళ్ళు ప్రజా సమస్యల మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. అవసరమైతే టీడీపీకి వ్యతిరేకంగా కూడా రాస్తారు. ఈనాడు విధానం ఎప్పుడు అలాగే ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడైనా వాళ్ళు వ్యతిరేకంగా రాస్తారు. కావాలంటే ఒక 4-5 నెలల తర్వాత చూడండి, సూచనప్రాయంగా ఓయా మీడియాగా రాస్తుంటారు. కానీ ఏబిఎన్ అలా కాదు. వాళ్ళు పూర్తిగా ఏకపక్షంగా ఒక పార్టీకి భజన చేయాల్సిందే, ఒక పార్టీకి అనుకూలంగా ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఏబిఎన్ ఆర్కే గారు ఒక కొత్త విస్తరణ, తన సంస్థలను విస్తరణ దిశగా అడుగులు వేశారు. గత 5 ఏళ్లలో ఏబిఎన్కి చాలా నష్టాలు వచ్చాయి. అడ్వర్టైజ్మెంట్లు లేవు, ప్రభుత్వం నుంచి రాయితీలు లేవు, అన్ని రకాల కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్లు కూడా చాలా వరకు కట్ చేశారు. దాంతో యాడ్లు తగ్గిపోవడంతో, సర్క్యులేషన్ తగ్గిపోవడంతో రెవెన్యూ బాగా తగ్గిపోయి నష్టాల్లోకి వెళ్ళింది ఆ సంస్థ. సో ఇప్పుడు దాన్ని గాడిని పెట్టాలి. అలాగే ఈనాడుకి రామోజీరావు గారు లేరు. ఈనాడుకు మొదటి నుంచి వెన్నెముక రామోజీరావు గారు. ఆయన చనిపోవడానికి కొద్ది కాలం ముందు వరకు కూడా ఆయన ఈనాడు వ్యవహారాలను ఎప్పటికప్పుడు చూస్తూ, ప్రతి వారానికి ఒకసారి ఈనాడు స్టాఫ్తో రివ్యూస్ చేస్తూ, ఆ వారంలో ఏం చేయాలి, ఎలా చేయాలి అనే సూచనలు ఇస్తూ నడిపించారు. బ్యాక్ అండ్ ఆయన నడిపించారు. సో ఇప్పుడు రామోజీరావు గారు లేకపోవడంతో ఈనాడు వెనుకబడుతుంది, వాళ్ళ విధానాలు మారిపోతాయి, వాళ్ళ ఎంప్లాయీస్ని కూడా వాళ్ళు నిలబెట్టుకోలేరు. సో ఈనాడులో ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో దీన్ని మనం అందుకునే అవకాశం ఉందా లేదా అనే ఒకటో అజెండా. రెండోది, ప్రభుత్వం యొక్క లోపాలను రాయాలి. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను, లోపాలను కూడా రాయాలి, బహిర్గతం చేయాలి. సో ఓవరాల్గా ఒక ప్రత్యేకమైన విధానంలో తన మీడియా సంస్థను రూపొందించడానికి ఏబిఎన్ ఆర్కే గారు ఇప్పుడు జిల్లాల వారీగా పర్యటనలు చేస్తున్నారు. జిల్లాల్లో తమ కార్యాలయాలు ఉంటాయి కదా, పత్రికా కార్యాలయం, ఆ కార్యాలయాలకు వెళ్ళి స్టాఫ్ అందరితో కూడా ఆయనే స్వయంగా రివ్యూ చేస్తున్నారు. సో దీనికి ఈ పత్రికా రంగంలో దాదాపుగా ఈనాడులో కొన్ని దశాబ్దాల పాటు పనిచేసి ఈనాడు సక్సెస్లో కీలకమైన పాత్ర పోషించిన ఒక వ్యక్తిని ఇప్పుడు ఏబిఎన్లోకి తీసుకొని, ఆంధ్రజ్యోతిలోకి తీసుకొని ఆయనతో సహా జిల్లాలన్నీ తిరుగుతున్నారు. 2 అజెండాలు. ఒకటి, అవసరమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం, ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలను కనిపెట్టేలాగా రిపోర్టర్లను అందరినీ చురుకు చేయడం. 2, ఈనాడుని బీట్ చేయాలి. రామోజీరావు గారు లేరు కాబట్టి ఈనాడు త్వరలో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈనాడుని బీట్ చేయాలి. ఈ 2 అంశాలతో వెళ్తున్నారు. అయితే ఎంతైనా పునాదులు వేరు కదా. ఇప్పుడు నేను ఇప్పుడు వరకు చెప్పింది మీకు అర్థమైంది. కానీ అది సాధ్యమా కాదా, నిజంగా ఏబిఎన్కి అది సాధ్యమా కాదా, ఏబిఎన్ ఆర్కే గారికి అది సాధ్యమా కాదా అంటే అంత సులువు అయితే కాదు. ఎందుకంటే ఆయన ఒక కాంట్రవర్షియల్ జర్నలిస్టు, ఆయన ఒక నిఖార్సైన జర్నలిస్టు అనే కంటే ఒక వివాదాస్పద జర్నలిస్టు. సో ప్లస్ బిజినెస్ యాక్టివిటీస్ కూడా బాగానే ఉంటాయి. ఎంత ఫక్తు టీడీపీ అయినా ఏబిఎన్కి లేదా ఆంధ్రజ్యోతికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తేనే వాళ్ళు వార్తలు రాశారు. మొన్న ఎలక్షన్స్లో కూడా టీడీపీ అభ్యర్థులు ఆంధ్రజ్యోతికి యాడ్స్ ప్యాకేజీ ఇస్తేనే వాళ్ళ వార్తలు రాశారు, లేకపోతే వార్తలు కూడా రాయలా. అలా చాలామంది అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు ఆంధ్రజ్యోతిలో వార్తలు రాక. సో అంత ఫక్తు పొలిటికల్ బిజినెస్ ఆయన. సో అలాగే వైసీపీలో కూడా కొంతమంది పెద్దలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైసీపీలో చాలామంది నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
వైసీపీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు ఏబిఎన్ఆర్కే గారికి వాళ్ళే చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుపక్కల తిరిగే వాళ్ళే ఏబిఎన్ఆర్కే గారికి సన్నిహితులుగా అయ్యి ఆయనకు సోర్సులు. అంటే అలా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉంటూ ఏబిఎన్ఆర్కేకి సమాచారం ఇచ్చారు అనుకో, అప్పుడు రేపు పొద్దున ఏబిఎన్లో వీళ్ళ గురించి రాయరు. వైసీపీ అందరి గురించి రాస్తారు కానీ వీళ్ళ గురించి రాయరు, ఎందుకంటే వీళ్ళు సోర్సులు కాబట్టి. అలా వీళ్ళను వీళ్ళు కాపాడుకోవడానికి ఈ నాయకులు ఆయనకు సన్నిహితులుగా ఇంటర్నల్ వ్యవహారం అంతా చేరవేశారు. అలా వైసీపీలో కీలకమైన వ్యక్తులతో ఏబిఎన్ఆర్కే గారికి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, చాలా డీలింగ్స్ ఉన్నాయి. సో ఏబిఎన్ ఎంత నష్టంలో ఉన్నా, ఆంధ్రజ్యోతి ఎంత నష్టంలో ఉన్నా ఆయనకు ఉన్న వేరే వ్యాపారాల ద్వారా ఆయన నెట్టుకొస్తున్నారు. యాక్చువల్లీ అందరికీ తెలిసి ఈనాడు రామోజీరావు గారికి అనేక వ్యాపారాలు ఉన్నాయి కదా. మార్గదర్శి ఉంది, ప్రియా బచ్చలు ఉన్నాయి, రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, డాల్ఫిన్ హోటల్స్ ఉన్నాయి, ఇట్లా అనేక వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఏబిఎన్ఆర్కే గారికి వేరే వ్యాపారాలు ఉన్నట్టు ఎవరికీ తెలియదు. కొన్ని ఇంటర్నల్ వ్యాపారాల్లో ఆయనకు షేర్లు అవి ఇవి ఉంటాయి, కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు పడవు, బయట రావు, ఎవరు చెప్పరు కూడా. సో అందుకే సంస్థలు నష్టాల్లో ఉన్న ఆయన నడిపించగలిగారు. సో ఇప్పుడు తన టార్గెట్ ఏంటంటే వ్యాపారం పెరగాలి, సర్క్యులేషన్ పెరగాలి, అవసరమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయగలగాలి, ఇంటర్నల్గా ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలి. సో ఈనాడు సక్సెస్ సీక్రెట్ జిల్లా స్థాయి ఫార్ములాను ఆంధ్రజ్యోతి కూడా అమలు చేయాలి. నెక్స్ట్ 2 సంవత్సరాల్లో జిల్లాల్లో సర్క్యులేషన్ విపరీతంగా పెంచుకోవాలి. ఈ ప్రధాన అజెండాతో ఆయన జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. సో వ్యాపార సంబంధమైన, రాజకీయ సంబంధమైన కొన్ని అంతర్గత వ్యవహారాలపైన ఆయన రివ్యూస్ చేస్తున్నారనమాట. ఇది ఒక 10 రోజుల పాటు, 20 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత కొన్ని అజెండాలు అమలు అవుతాయి. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.